హర్త గారు అయితే మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తున్నారు చిటికలే ఇన్నాళ్ళ నుంచి నాకు తెలుసు కానీ మీ ఇంటికి ఎప్పుడు రాలేదు ఏదైనా నిజంగా 100% వెళ్ళిపోతారే అది అంటే అది ఉద్దేశం ఏంటంటే అన్నం ఉడికిందని మొత్తం చూడాలి ఏంటి ఒక మెతుకు చూస్తే చాలదా అని. అంతేగా రెడీ స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిపోయి అందరం కలిసి చక్కగా మునిగేసి లెగుస్తాం పైకి. ఎంత క్రౌడ్ ఉందంటే కదాపు. దానికి అతి కష్టం మీద మేము 2 బోట్లు ఎక్కి వాటిని షిఫ్ట్ అయ్యి 3rd బోట్లో ఇలా వచ్చాం అన్నమాట. అక్కడ నదిలో పడవలో మేము దీపారాధన చేస్తున్నాము. హాయ్, వెల్కమ్ టు మీ భావనారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అందరం సూపర్గా ఉన్నాం. కుంభమేళ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు స్నానానికి వెళ్ళాలి కాబట్టి బిఫోర్ మేము ఫ్రెషప్ అయిపోయాము అందరము. హర్త గారు అయితే మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తున్నారు చిటికలే పొడులు అన్ని కరెక్ట్ గా వేసి వెళ్ళాను హర్త గారు. కాకపోతే వద్దు ఎక్కువైతే నాకు అందరు ఎక్కువైపోద్ది అన్నారని చెప్పేసి అరే అవును అపర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ఆవిడ యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో చాలా నీట్గా అద్భుతంగా వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా చూడాలని నాకు కోరిక. హైఫై కాదండి, ఇల్లు అనేది నీట్ గా సర్దుకోవడాన్ని బట్టి ఉంటది అంతే. ఆవిడ డిసిప్లిన్ కి అపర్ణకి డిసిప్లిన్. వీడియో అనగానే నార్మల్ ఎవరైనా టక్ మనీ ఇలా ఫేస్ చూపిస్తారు, బట్ ఈవిడ మాత్రం ఇదిగోండి నా పని అయ్యాకే చూపిస్తాను అన్నట్టు. అదే నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే 2 రోజుల నుంచి క్యారవల్ లో నేను చూస్తున్నాను. ఇంకోటి తెలుసా, ఈ ట్రిప్ లో మీరు రావడానికి రీజన్ కూడా హరితక్కే. భావన గారు వస్తారు, అయ్యో కనుక్కుందాం, ఆవిడ వస్తారు అంతే అని చెప్పాక ఇంకా అంతే. అంటే నన్ను వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతారు, కానీ నేను ఎక్కడికైనా వెళ్తే ఇవిడ ముందు చెప్తాను. నేను అది ఇంట్లో పూజ అయినా బయటకి ఏదైనా నిజంగా 100%. కానీ ఇవిడైతే వెళ్ళిపోతారే అది అంటే అది అయిపోయి మాట అయిపోయింది. అలా కాదు, టెంపుల్స్ కి వెళ్తాను. యాక్చువల్ గా నాకు అత్తగారి పిల్లవని ఇంకా మన భలే ఉన్నారక్క మీరు. ఆగండి, ఆ ఎల్లో ఆ ఆరెంజ్ లో అలా మంచి ఎల్లో టింట్ ఫేస్ తో నిండుగా బొట్టుతో ఆ స్మైల్ తో నిజంగా గాజులు నిజంగా నైస్. ఐ లైక్ ఇట్. బ్యాంగిల్ మీరు చూస్తే పట్టీలేవి తీసారా ఇందాక అందులో ఎక్కడ జారి పడిపోతాయో అని తీస్తారు. ఒక విషయం శ్రీవాణికి అర్థం కాని ఏంటంటే 2 రోజుల నుంచి చూస్తున్నాను కదా అంటున్నారు బాగా చూసుకోండి, కానీ మీరు 2 రోజుల నుంచి తక్కువ చూసారని నా అభిప్రాయం. ఎందుకంటే తెలుసా, నాకు చాలు, మీరు అందరూ ఉన్నారు, నాకు చాలు భావన గారు, ఎందుకులే నాకు చాలు భావన గారు. ఉద్దేశం ఏంటంటే అన్నం ఉడికిందని మొత్తం చూడాలి ఏంటి ఒక మెతుకు చూస్తే చాలదా అని. అంతేగా అది హరిత గారు అంటే అర్థమైందా? ఎందుకు మేమందరం ఆవిడ ఎందుకు ఇష్టపడతామో ఇది బాగా తెలివైన వాళ్ళకి అర్థమవుతుంది ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇమీడియట్ గా అక్క చెప్పిన ఆన్సర్ కి తెలివైన వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవాలి.
అంతే హారతి మీకు అర్థమైందా? అర్థమైంది. ఏంటి అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఏం అర్థమైంది? ఆవిడ ప్రేమగా ఉన్న వాళ్ళతో ఇంకా ప్రేమగా బాగా బాగా అదే అదే థ్యాంక్ యూ. ఎస్, ఈ ఇల్లు మేము రెంట్కి తీసుకున్నాం అనమాట ఈరోజు. అంటే ఇక్కడ హోటల్స్ అవి దగ్గరలో ఏమీ లేవు కాబట్టి మేమందరం కూడా ఈ సోఫా ఉన్న రూము, పెద్ద రూము అండ్ చిన్న బాల్కనీ అండ్ బయట కొంచెం క్యారిడర్లో అటు వెళ్తే వాష్రూమ్ అనమాట. అక్కడ వాష్రూము, వాష్ బేషను మేమందరం కలిసి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఇక్కడే కాఫీలు అయి తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము స్నానానికి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళి వచ్చాక కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఈ కిచెన్లో మాకు నచ్చింది ఏంటంటే బేసిక్గా శ్రీవాణి ఒకటి చాలా హెల్ప్ చేసావురా నువ్వు. ఏంటంటే నాకు కాఫీ అంటే పిచ్చి. బయట కాఫీలు చూస్తే నీళ్ళగా చిచ్చి వద్దులే, ఏం బాగోదు అలా చెప్తే. అసలు ఏం బాగోట్లా. ఇండక్షన్ స్టవ్ తెచ్చింది అండ్ రైస్ కుక్కర్ తెచ్చాను అండ్ పాత్రలు కుక్కర్లు తెచ్చింది, పిండ్లు చట్నీలు ఇవి కూడా తీసుకొని వచ్చాను. వావ్ అసలు అల్టిమేట్ రా. మీరు నా కోసం దొండకాయ తెచ్చారు కదా. దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ అని చెప్పి దొండకాయలు తెచ్చాను కానీ దొండకాయలానే ఉన్నాయి, కూర అవ్వలేదు ఇంకా. అయ్యాక నేను అప్పుడు నా గుండెకాయ అని చెప్తా. వండుకోవడానికి టైం సరిపోలేదు. టమాటో పప్పుతోనే ఫాస్ట్గా జాగ్రత్తగా చేసి మనం ఏ కార్యక్రమానికి అయితే వచ్చామో ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాక దొండకాయ. ఓకే చాలా రెడీ స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిపోయి అందరం కలిసి చక్కగా మునిగేసి లెగుస్తాం పైకి. ఓకే, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర హర. ఇప్పుడు మేము వెళ్ళడానికి దగ్గర వరకు వెళ్ళడానికి ఆటోలు వెళ్ళవంట కాబట్టి మేము బైక్స్ మాట్లాడుకున్నాం. బైక్స్లో వెళ్ళబోతున్నాం కానీ ఇద్దరే వచ్చారు. ఒక్కొక్క బైక్ ఒక్కొక్కళ్ళు ఎక్కాలి. ఇద్దరే వచ్చారు. వేరే 5 మెంబర్స్ కోసం వెయిటింగ్. 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈలోపు మాకు ఇక్కడ 2 అయిపోతుంది. వీళ్ళెవరు రాలేదు, చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ ఒక హౌస్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చపాతీ చేసి చక్కగా పప్పు రైస్ అన్నీ కలిపిస్తున్నారట. ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ కొంతమంది తినేసి బయలుదేరుతాం అనమాట. అందరూ తింటారని అనుకుంటున్నాను. లోపల ఫ్యామిలీ చక్కగా ఫ్రెష్గా వండుతున్నారంట. చక్కగా ఇప్పుడు శ్రీవాణి వెళ్ళి తీసుకొచ్చింది. చాలా ఫ్రెష్గా కుక్ చేస్తున్నారంట. అక్కడ నుంచి ఫుడ్ వచ్చేస్తుంది ఇప్పుడు. అందరూ బైక్లు అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు బైక్. మా మేడం అంతే కూడా బైక్ ఎక్కేసింది. మాత్రం చెరొక బైక్ ఎక్కాము. మిగతా వాళ్ళందరూ డబల్స్ ఎక్కుతున్నారు. ఇలా కూర్చోండి, ఒక్కళ్ళకి ఎక్కేది. మా మేడం అంతే అక్కడ బైక్ ఎక్కిందనమాట వెనకాల. నేనేమన్నానంటే బాగా కష్టాన్ని ఇష్టపడే వాళ్ళు రండి, కష్టపడితే రాకూడదు. చాలా కష్టపడాల్సి వస్తుంది.
బాటిల్స్ వరుసగా షాప్స్ అలా ఉండిపోయినాయి అనమాట. ఇక్కడ తినడానికి కూడా టీ కానీ కాఫీ కానీ అన్నిటికీ ఇక్కడే ఉన్నాయి. ఫుడ్ కూడా ఏవో అమ్ముతున్నట్టున్నారు. వాటర్ క్యాన్స్ అయితే రోడ్ సైడ్ ఎలా అమ్ముతున్నారంటే మనకి దొరకని ఏం లేదు. పూజ సామాన్ కూడా అన్నీ ఉన్నాయి. ఎంత క్రౌడ్ ఉందంటే కదా, క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉందంట కదా. మొన్నటి వరకు అసలు చాలా ఉందంట కదా, ఇంకా ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే. కానీ ఈరోజు ఇంకా కొంచెం బెటర్గా ఉంది, కానీ దీనికి ఎక్కువ అనుకుంటున్నాము. ఘాట్ దగ్గరికి ఇక్కడ నుంచి అట్లా బోట్స్తో వెళ్ళి మిడిల్లో స్నానాలకు వెళ్తాము. కానీ శ్రీవాణి నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, ఇలాంటి ప్లేస్లోకి వచ్చి నది స్నానం చేయాలి, ఇంకా ప్రయాగకు వచ్చి కుంభమేళకు వచ్చి అది కూడా మీ అందరితో సరదాగా వచ్చి మీ అందరి సమస్యలు చేయడం అంతే. ఇంత పెద్దవాళ్ళ చాలా పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ వస్తున్నారు. అసలు త్రివేణి సంగమం మధ్యలోకి వచ్చేసాము. అసలు ఎక్కగానే వచ్చేసినట్టే ఫీలింగ్ వచ్చేసింది. మధ్యలోకి వెళ్ళబోతున్నాము. అసలు చాలా హ్యాపీగా ఉంది. అసలు హరిత గారి కాల్తో శ్రీవాణి వాళ్ళతో అసలు జర్నీ చేస్తూ చాలా సరదాగా వచ్చేసాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేయడం అనేది మేము చాలా పుణ్యం చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా మాటలతో చెప్పలేము. ఇక నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా మీతో జర్నీ చేయాలని నా హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే అంత డేట్లు ఖాళీగానే ఉన్నాను. మొత్తానికి అతి కష్టం మీద మేము 2 బోట్లు ఎక్కి వాటిని షిఫ్ట్ అయ్యి 3rd బోట్లో ఇలా వచ్చామన్నమాట. అవేంటంటే అవి ఫ్యూయల్ బోట్స్, పెద్ద బోట్స్. అప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా అని అవి ఎక్కాము. ఒక బోట్ ఎక్కితే 1 గంటన్నర తర్వాత చెప్పారు ఫ్యూయల్ అయిపోయింది, డీజిల్ లేదు, అందుకే అని చెప్తే మేము మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ బోటు, ఫ్యూయల్ బోట్ నెక్స్ట్ పక్కనే ఉన్న బోట్ని ఎక్కేసాము. కానీ అది కూడా ఫ్యూయల్ అయిపోయిందట. మా అయ్యా ఏంట్రా బాబు అనుకుంటే దేవుడు ఆ శివయ్య మళ్ళీ ఈ బోట్ పంపించాడు. అసలు ఏంటి టైం సరిపోక పంపించేస్తారా ఏంటని భయం వేసింది. ఫైనల్గా మేము ఈ బోట్ ఎక్కేసాము. ఇలా వెళ్తున్నాం అందరము. చక్కగా నదిలో స్నానం చేసేసాం. అందరం హ్యాపీగా బోట్ కూడా ఎక్కేసాము. చీకటి పడిపోతుంది. మేము మధ్యాహ్నం ఎండలో ఉండగా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు చీకటి పడిపోయింది. ఆ శివుడు మా నందల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఇక్కడ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. దాన్ని మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం అనుకుంటున్నాము. చాలా అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడ వరకు రాము.
అక్కడ నదిలో పడవలో మేము దీపారాధన చేస్తున్నాము. ఎంత గొప్ప అదృష్టం ఉంటే ఇక్కడ ఇలా దీపారాధన చేసి మంచిగా పూజ చేసుకుంటున్నాం అంటే వీళ్ళందరితో రావడం నాకు ఎంతో సంతోషం ఉంది. మంచిగా వచ్చి బోట్ ఎక్కేసి పూజ కూడా చేసేసుకున్నాం. మేము ఇప్పటి వరకు బయట రోడ్ సైడ్ బయటకు వచ్చాక ఆకలేస్తుంది అన్నమాట. నది స్నానం అయిపోయాక ఇక్కడ స్వీట్ కార్న్ ఉడకబెట్టి తింటున్నాము. పిడత కింద పప్పు, దాన్ని పిడత కింద పప్పు అంటారా? వీళ్ళు ఇక్కడ ఏంటి ఏమన్నారు ఇందాక? ఇది కాదు, బేల్పూరి అంటున్నారు. పిడత కింద పప్పు అంటాం మన ఊళ్ళల్లో, ఇక్కడ బేల్పూరి అంటున్నారు మరమరాలది. ఇప్పుడేమో స్వీట్ కార్న్. బాగుందా స్వీట్ కార్న్? మనకు కావాల్సింది కూడా ఇప్పుడు వేడిగా కదా, చల్లగా మునిగి వచ్చాం కాబట్టి నది స్నానంలో మాకు వేడివేడిగా తినాలని తాగాలి. ఇప్పుడు రిటర్న్ లో ఉన్నాము, చక్కగా మళ్ళీ బైక్స్ లో వెళ్తున్నాము. హారతి గారు మేడం మంచిగా ఒక థ్రిల్లింగ్ అనమాట. ఇంత ట్రాఫిక్ లో కూడా మేము ఇలా చక్కగా ఒకరికొకరు బైక్ మాట్లాడుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మాకు ఇక్కడ ఎవరు ఏం తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే గుర్తుపట్టిన వాళ్ళు మాత్రం ఒకటే పలకరిస్తా హాయ్ చెప్తా ఉన్నారు. మంచిగా దర్శనం అయిందా అని అడుగుతున్నారు. సూపర్ అసలు బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.